హలో సార్ మందుల సామ్యుల్ గారండి? అవునండి. సార్ నమస్తే సార్. మేము విబిసి న్యూస్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి సార్ ఇది మన కాన్స్టెన్సీలో పులి సంచరిస్తుందని వార్తలు వస్తున్నాయి సార్. అది ఎంతవరకు నిజం సార్? నాకు కూడా తెలిసింది ఇది. సార్ నేను ఆఫీసర్లతో మాట్లాడుతా ఉన్నాను. నేను ఓకే సార్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుతా ఉన్నాను. ఓకే సార్. కనుక పోలీసు సంచరిస్తుందని కూడా తెలిసింది మాకు, మా ఏరియాలో తాటిమాల ప్రాంతం. సార్ సార్ మరి దాని నుండి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకూడదని చెప్పి నేను ఆఫీసర్లతోని నేను కాంటాక్ట్ అదే పని మీద ఉన్నాను నేను. ఓకే సార్. కనుక మా ప్రజలను కాపాడుకున్న బాధ్యత నాది. కనుక ఎలాంటి ఇబ్బంది రాకుండా రాష్ట్ర డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఆఫీసర్లతో కూడా నేను కాంటాక్ట్ చేస్తా ఉన్నాను. కనుక ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటా నేను. ఓకే సార్. సార్ సార్ న్యూస్ చూసినాం సార్, అది వాస్తవేనా సార్? అది ఎక్కడ ఇది ఏ న్యూస్? గుండాల సార్ అది. ఇప్పుడు ఇది గోరణకొండ దగ్గరకు మన గుండాల మండలం దగ్గర కదా, పొలాల కానిసి. అవునవును సార్. అటు కుంటలు అన్ని తిరిగిన ఒక 3 hours. 11 గంటలకు ఒక రైతు చూస్తే ఆయన రైతు పొలంలో పడ్డాయి ఆనమాలు, పాదముద్రలు. చిడికెళ్ళి పోవచ్చు గోరణకొండ నుంచి ఇటు వాళ్ళ పొలాలు లెఫ్ట్ సైడ్ ఊరు నుంచి. ఓకే సార్. అనంతరం మనకు పొలాల దగ్గర అయితే అంటారు రైతులు. తర్వాత ఇటు వాగు తాగితే ఇది చేర్యాల దగ్గర అవుతుంది. అవును, మూటకోటూరు మండలంలో వాళ్ళ తర్వాత అమ్మనబుల దగ్గర అవుతుంది సార్. ఇటు మొత్తం ఆల్రెడీ ఇప్పటికి చెప్పి పెట్టేశాను. అదే సార్, కొంచెం మీరు మీ ద్వారా వస్తే బాగుంటది, ప్రజలు కూడా అప్రమత్తం అవుతారు కదా సార్. చెప్పేసాను ఆల్రెడీ సార్. జర సర్పంచ్ గారికి అటు సుద్దాల సర్పంచ్ గారు చెప్తే అందరు చెప్పండి అని చెప్పేసి. ఓకే సార్. బాయిల కాడ ఏది అవునవును, పశువులు గొర్రెలు గాని మేకలు గాని పశువులు గాని ఉండదు, ఇళ్లలో పెట్టుకోండి అని చెప్పేసి. కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది కదా. మొత్తం అంతా చెప్పేసి. ఓకే సార్.